మంచిదండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల ఆరాధన సమయములో ఈ సంధి దినాన మాకు ఇంత మంచి సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ఈరోజు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ యొక్క ప్రేమను మేము పొగడడానికి, ఘనపరచడానికి, కీర్తించడానికి అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి మీరు మాకు తెలియజేస్తుండగా, ఈ యొక్క వాక్యాన్ని మేము నేర్చుకొనిచుండగా, చెప్పుచున్న నాకును వినుచున్న వారికి మంచి జ్ఞానం దయచేయమని మా ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ విశ్రాంతి దినానికై ఏర్పాటు చేయబడినటువంటి పాఠం ఏదనగా, ఏది నీ ఊరు, ఎవరు నీ వారు? ఏది నీ ఊరు, ఎవరు నీ సొంతవారు? నీ ఊరు ఏది, నీ సొంతవారు ఎవరు? ఊరు, ఏ ఊరు మీది? ప్లేస్, మీ వారు ఎవరు అంటే నీకు చెందినవారు, మనుషులు. నీ వారెవరు, ఏ ఊరు నీది, ఇలా చెప్పుకోవచ్చు. అయితే ఏ ఊరు అనగానే సామాన్యంగా మనం అందరూ ఆలోచించేది ఏంటంటే, మనము పుట్టిన ఊరు, లేదా పెరిగిన ఊరు, లేదా పని చేస్తూ జీవిస్తూ ఉన్న ఊరిని మనం చెప్పచ్చు. ఏ ఊరండి అంటే, మేము పలానా ప్లేస్లో పుట్టామండి, ఊర్లో పుట్టాము, అయితే ఇప్పుడు అక్కడ లేము, వేరే దగ్గర ఉన్నాము, లేదా పలానా ప్లేస్లో మేము పని చేసుకుంటున్నాము అని అనొచ్చు. మంచిదేనండి. సర్వసాధారణంగా మనిషి మీ ఊరేదండి అనగానే వచ్చే సమాధానం అదే. భూప్రపంచంలో ఎవరిని అడిగినా అడిగేది అదే. అయితే భూప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి? ఒక దేశం ఉందా? ఒక ప్రాంతం ఉందా? ఒక ఊరుందా? రకరకాల దేశాలు సుమారుగా 230 నుంచి 50 మధ్యలో ఉన్నాయనుకుంటా. ఇన్ని దేశాల మధ్య మీది ఏ ఊరండి అంటే, ఒక్కొక్క దేశం వారు ఒక దేశం పేరు కూడా చెప్పవచ్చు. ఇవన్నీ కూడాను ఈ భూమి మీద మనిషి జీవించినంత కాలం చెప్పవలసినటువంటి సమాధానం ఏంటి అంటే, ఏది మీ ఊరు? అమెరికన్స్ అడిగితే అమెరికా అండి మా దేశం అంటారు. ఐఎమ్ అమెరికన్. సిటిజన్షిప్. గ్రేట్ బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్, యూకే అంటారు. యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియన్స్, ఐఎమ్ ఎన్ ఇండియన్ అని అంటాం. నేను భారతీయుణ్ణి. మరి భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రాలలో మరి జిల్లాలు, మండలాలు ఇలా ఉన్నాయి. ఇలా ఆలోచిస్తూ పోతే నీ ఊరు ఏది అంటే ఏదో ఒక ప్రాంతం చెప్పాల్సిందే. అయితే క్రైస్తవులమైన మనము మనల్ని గనక ఒకవేళ అడిగితే ఎవరైనా మీ ఊరు ఏదండి అని ఆత్మీయంగా మనం చెప్పవలసిన మాట ఏంటి అంటే ఇది కాదండి. మన ముందున్న పాఠం ఏంటి అంటే, మన ఊరు తెలిస్తే మన వారెవరో తెలుస్తుంది, లేదా మన వారెవరో తెలిస్తే వారున్న స్థలమే మన ఊరు అని అర్థం చేసుకోవచ్చు. డైరెక్ట్గా మెసేజ్లోకి వెళ్ళిపోదామండి. ఊరు అనగానే నివసించే స్థలం. నివసించే స్థలం. ఎన్ని రోజులు నివసిస్తావు ఆ ఊర్లో అంటే, భూమి మీద బ్రతికినంత కాలం నివసిస్తావు. మరి చనిపోయిన తర్వాత నివసిస్తావా? అవకాశం లేదు. మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే చాలామంది చెప్తారు, ఇక్కడ తిరుగుతామండి, చనిపోయిన తర్వాత ఆత్మ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కోరిక తీరక అని నానా రకాలుగా చెప్పేవారు ఉన్నారు. క్రైస్తవులైతే పరలోక రాజ్యానికి వెళ్ళాడు అని రాసేసుకుంటారు ముందే సమాధుల పైన. ప్రభువునందు నిద్రించిన ఫలానా వ్యక్తి, పరలోకంలో సిద్ధి తీరుతున్న ఫలానా వ్యక్తి. మనం రాసుకునే మాటలు ఇవన్నీ. అయితే భక్తులను అడుగుదాం ఒకసారి. మనమంతా మనుషులమే. మనం మామూలుగా ఆలోచిస్తాం. ఆత్మీయంగా ఆలోచిస్తే భక్తులను అడిగి మనం నేర్చుకోవాలి. ఒక భక్తుడు అనండి, పరిశుద్ధ గ్రంథంలో మోషే గారిని అడిగితే కీర్తన గ్రంథము
90వ కీర్తన మొదటి వచనం. మోషే గారు మాట్లాడుతూ, మోషే గారు అంటున్న మాట ఇక్కడ. మోషే గారు ఇష్టానుసారుడు, నమ్మకమైన వ్యక్తి, చాలా నమ్మకమైన వ్యక్తి దేవునికి. దావీదు ఇష్టానుసారుడైతే మోషే నమ్మకమైన వ్యక్తి. ఇక్కడ అంటున్నాడు 90వ కీర్తన మొదటి వచనంలో, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. తరతరములకు ఎన్ని తరాలు? ఇక్కడ ఒక తరమని కాదు, తరాలు 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 దాటుతూ వస్తే మోషేకు ముందు తరాలు, మోషే తర్వాత తరాలు, ఇప్పుడు మనం బతుకుతున్న ఈ రోజులు, తర్వాత ఈ భూమి అంతమయ్యేంత వరకు తరతరములకు మాకు నివాస స్థలము నీవే అని అంటున్నాడు. అంటే మోషే గారికి ఒకరికేనా దేవుడు తరతరములు నివాస స్థలం? మనుషులందరికీనా? అక్కడ అంటున్న మాట భక్తుడు ఏంటి అంటే, నాకే కాదు నాయనా, ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ తరతరములకు నివాస స్థలము నీవే అని దేవుణ్ణి ఇక్కడ గుర్తు చేస్తూ దేవునికి ఆపాదిస్తున్నాడు ఆ నివాస స్థలాన్ని. అంటే దేవుడు ఉండే ప్రదేశం ఏంటో అదే మన నివాస స్థలం. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుని మన మధ్య సందర్శిస్తున్నాడు అని అంటాం. యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం వచ్చి భూమిపైన జీవించి మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళిపోయారు. పరలోకపు తండ్రి అని మనం మాట్లాడుకుంటున్నాం. పరలోకపు తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇలా మనం మాట్లాడుకున్నట్టయితే తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నాడు అంటే పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? పరలోకంలో. మరి పరలోకం నుంచి వచ్చిన వారు ఇంకెవరు లేరా? ఉన్నారు. మరి ముఖ్యమైన వ్యక్తి యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తన ప్రేమను చూపించి, తండ్రి ప్రేమను చూపించి మనుషులందరికీ మనకు మాదిరిగా ఒకటి ఉంచి, నేను వెళ్తున్నాను, వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను, తీసుకెళ్తాను అన్నాడు. అక్కడే అర్థమవుతుందండి. నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి స్థలము సిద్ధపరిచేదను అన్నాడు. ఎక్కడ స్థలము సిద్ధపరుస్తున్నాడు? పరలోకంలో. ఎవరున్నారు పరలోకంలో? తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు. 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆగుపడిన తర్వాత పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళిపోయాడు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటి అంటే, నేను పరలోకంలో ఉన్నాను, తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు వారు కూడా అక్కడే ఉన్నాడు. మరి భక్తుడు యేసుక్రీస్తు వారి కంటే ముందే రాయించిన మాట ఇది. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. అంటే మన నివాస స్థలము భూమి కాదు. నరులకు నివాస యోగ్యమైనది ఏంటి? భూమి. అంటే శరీరంతో ఉన్నప్పుడు నివాస యోగ్యము, ఆత్మకు కాదండి. ఆత్మకు 2 స్థలాలు ఉన్నాయి నివసించేవి చనిపోయిన తర్వాత. అయితే ఒకటి పరలోకం, రెండవది నరకం. ఇప్పుడైతే చనిపోయిన వారు అయితే నెమ్మది గల స్థలంలో సెదతీరుతారు, లేదా పాతాళంలో ఒక ప్లేస్లో బాధపడుతూ ఉంటారు. ముందుగా 2 స్థలాలు మనకు కనిపిస్తాయి. ఒకటి పరలోకం, రెండవది నిత్య నరకం. ఏదో ఒక స్థలానికి మనం వెళ్ళాలి. క్రైస్తవులుగా మనం ఆలోచిస్తున్న మాట అండి ఇవి. మనం ఏం నేర్చుకోవాలి అంటే, క్రైస్తవుల మనము ఏదో ఒక రోజు మరణించిన తర్వాత మాకు నివాస స్థలము ఏదైనా ప్రశ్నిస్తే, మనకు మనం ప్రశ్న వేసుకుంటే, అది ఖచ్చితంగా పరలోకమా నరకమా అనుకుంటే మనం ఎక్కడికి వెళ్తాము అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. భక్తులందరూ అక్కడికే వెళ్ళారా? చూద్దాం తర్వాత. దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళందరూ అక్కడికే వెళ్ళారా? తర్వాత చూద్దాం. నీతిమంతులు అక్కడికే వెళ్ళారా? ఆలోచిద్దాం. అంటే భూమి మీద బ్రతికిన వాళ్ళు అందరూ భక్తులేనా? చర్చికి వచ్చే వాళ్ళందరూ భక్తులేనా? బాప్తిసం తీసుకునే వాళ్ళందరూ నీతివంతులేనా, భక్తులేనా? మరణించిన తర్వాత వాళ్ళు ఒక స్థలానికి వెళ్తారా? ఏ స్థలం వెళ్తారో వాళ్లకు తెలియదు. బ్రతికారు, జీవించారు, భక్తి చూపించారు. అది నిజమైన భక్తా కాదా అనేది మర్మం తీర్పు దినాన అర్థమవుతుంది. అయితే భక్తుడు అంటున్న మాట ఏంటి అంటే, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నారంటే మన ప్రదేశం ఏంటి అంటే దేవుడు ఉండే ప్రదేశం, స్థలం. అక్కడండి మన స్థలం ఉన్నది. అదండి మన ఊరు. మన ఊరు ఏది అని మనం క్రైస్తవులు అడిగితే
పరలోకం అండి అనాలి. పాట పాడుకుంటాం కదండి చిన్నప్పటి నుంచి చాలా సంఘాల్లో. పరలోకము నా దేశము పరవాసిని నేల పాపలోకమే గదా నేను యాత్రికుడను. పరలోకం ఏ దేశము? నా దేశం అన్నాడు భక్తుడు. పరలోకం ఏ దేశం? నా దేశం. మరి ఈ దేశం? పరదేశము. పరదేశులము ప్రియులారా మన పురము కాదిది అని భక్తులు పాట పాడారు. ఊరికే పాడుకుంటాం మనము. ఏదో చనిపోయినప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం పాడతాం. చనిపోయిన వాడు వింటాడా? బ్రతికిన వాళ్ళు ఏదో పాడుకుంటూ పోతున్నారు అంతే. మన దేశము ఏది అంటే పరలోకము. పరలోకమే మన దేశం. దేవుడుండే స్థలమే మన స్థలం. ఏది నీ ఊరు అంటే దేవుడున్న స్థలము పరలోకానికి మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఏది చేసినా మనసులో పెట్టుకొని జీవించాలండి. ముఖ్యంగా క్రైస్తవులైన మనము, బాప్తీసం తీసుకున్న మనము. నిజంగా క్రైస్తవుల చిరునామా అదేనా? ఎంతమంది చెప్తారండి? వాక్యం తెలిసిన వాళ్ళు తక్కువ ఉన్నారండి. బైబిల్ చదువుతారు, వాక్యాన్ని వింటారు, వారం వారం చూస్తారు. కానీ మీ ఊరు ఏది అంటే క్రైస్తవులని చెప్పడానికి ఆలోచిస్తారు. వాక్యం తెలియదండి. మనకు కూడా గొప్ప తెలియదేమో. సత్యాన్ని తెలుసుకున్న మనము ఆలోచించాలండి. ఇది ఆలోచింపజేసే వాక్యం. ఈ వాక్యమే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యము, ప్రతి వచనము ఆలోచింపజేసేదే. ఏమని ఆలోచింపజేస్తుంది? నేను ఎవరు? నేను ఎక్కడికి వెళ్ళాలి? నా వారు ఎవరు? నా సొంత ఊరు ఏంటి? అని ఈ పాఠ్య భాగంలో సందర్భంగా మనం ఆలోచిస్తే మన ఊరు ఏది అంటే ఈ నివసిస్తున్న భూమి అయితే కాదు. ఈ భూమి ఎప్పటికైనా నాశనం అయ్యేదే. ఈ నాశనం అయ్యే భూమిలో ఉన్న మనము ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇల్లు కట్టుకొని ఏవేవో చేసుకుంటూ మనం ఇక్కడే ఉండిపోయి దీన్నే శాశ్వతమని బ్రతుకుంటున్నామండి. చాలా తప్పు కదండి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అరే, నరులు కిందకి వెళ్ళి వాళ్ళు అభివృద్ధి పొంది దేంట్లో అభివృద్ధి పొంది భూమి నిండించి దేంట్లో అభివృద్ధి పొందమన్నాడు? దేంట్లో? ఇల్లు కట్టుకోవడమా, డబ్బు సంపాదించుకోవడమా అని అందరూ ఆలోచిస్తారు. కానీ విశ్వాసులమైన మనము అలా ఆలోచించకూడదండి. మన విశ్వాసం ఎలాంటిదంటే పరలోక రాజ్యము చేరడానికి ఆలోచించేదిగా ఉండాలి. అలాంటి విశ్వాసంలో ఉన్న మనము ఏది నీ ఊరు అంటే నా ఊరు ఇక్కడ లేదండి, నేను ఓన్లీ ఇక్కడ ఉండడానికి మాత్రం వచ్చాను. 60-70 సంవత్సరాలు ఒకవేళ నేను జీవిస్తే 60-70 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళే ఒక స్థలం ఉంది. ఆ స్థలమే దేవుడు ఉండే లోకం. ఆ స్థలం ఏదండి? దేవుడు ఉండే లోకం అని చెప్పగలగాల మనం విశ్వాసులము. ఆ విశ్వాసం మనకు రావాలి అంటే ఖచ్చితంగా సత్యవాక్యాన్ని మనం అంగీకరించుకొని నేర్చుకోవాలి. ఊరికే బైబిల్ వింటే, ఎవరో చెప్తే వింటే, నేర్చుకుంటే ఈ వాక్యం అర్థం అవ్వదండి. సరి అయిన వాక్యము సరి అయిన ప్రదేశంలో సరి అయిన రీతిగా వినాలి. సరి అయిన వాక్యము సరి అయిన ప్రదేశంలో సరి అయిన రీతిగా వింటేనే ఆ స్థలానికి వెళ్ళగలుగుదాం. ఒక ఉదాహరణ అండి. నేను హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ కానీ బస్సు కానీ వెళ్ళాలండి. నేను టికెట్ తీసుకున్నది హైదరాబాద్కే. బాప్తిస్మం టికెట్ అనుకుంటే నేను హైదరాబాద్కి వెళ్ళే బస్సు ట్రైను ఎక్కితే హైదరాబాద్కి వెళ్తాను. కానీ వేరొక బస్సు ఎక్కితే నేను ఎక్కడికి వెళ్తాను? వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాను. ప్రదేశం ఎక్కడికి వెళ్తాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్రైస్తవులం మనం, అన్యులం కాదు కదా, వాక్యం తెలియని వాళ్ళం కాదు కదా. వాక్యం తెలిసిన మనం ఏ స్థలానికి అయితే వెళ్ళాలనుకుంటున్నామో అనేది మనం ఆలోచిస్తే మన ఊరు ఈ భూమి కాదు. మన ఊరు మన పుట్టిన ఊరు కాదు. మన ఊరు మనం ఉద్యోగం చేసే ఊరు కాదు. సంపాదించుకోవడానికి చేస్తున్న ఉద్యోగం చేస్తున్న ఊరండి అంతే. ఆ ఊరు మనది కాదు. పుట్టిన ఊరు మనది కాదు. ఉంటున్న ఊరు మనది కాదు. ఇది ఏది మనది కాదు. అసలు మన శరీరమే మనది కాదు. మళ్ళీ ఎక్కడుంటాం మనము? ప్రభువా, తరతరములకు మాకు నివాస స్థలము నీవే అన్నాడు భక్తుడు. నివాస స్థలము దేవుడు ఉండే ప్రదేశం. ఈ విషయం తెలియక చాలామంది మన క్రైస్తవులు కానీ తెలిసి తెలియక నటిస్తున్నారండి. నటన. దేవుడు అడగండి, భార్యలు ఉన్న వాళ్ళు భార్య లేనట్టును, ఏంటండి, భర్తలు ఉన్న వాళ్ళు భర్త లేనట్టును, ఆస్తున్న వాళ్ళు ఆస్తు లేనట్టును ఉండాలి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించును, లోకమే గతించును అనంటే మనం ఇంకా నావారు నావారు నాది అది ఇది అని అనుకుంటూ ఉంటాం.
క్రైస్తవులమే కదండి మనమంతా. ఆలోచిద్దాం ఒకసారి. పరలోకం మన దేశం. ఏది మన దేశం? పరలోకం. ఏది మన ఊరు? పరలోకమే మన అంతిమ యాత్ర. ఇది తెలియక మనం ఏం చేస్తున్నాం? ప్రయాస. ప్రయాస అండి అంతా. సూర్యుని కింద ఉన్నదంతా ఏంటంట? ప్రయాసము వ్యర్థమే. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, ఒకసారి చూద్దాం. ప్రసంగి 10:15. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదామండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. చూడండి, ఒక్క నిమిషం ఆగండి. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై. ఊరికి పోవు త్రోవ ఎరుగరా? ఎందుకు తెలియదండి? అనంతపురికి వెళ్ళాలి, మనకి తెలీదా? అనంతపురికి వెళ్ళాలండి, గుత్తి మీద వెళ్ళచ్చు, ఇట్లా ఉరుకొండ మీద వెళ్ళచ్చు. త్రోవ తెలీదా? మామూలుగా ఆలోచిస్తే అందరికీ త్రోవ తెలుసు. ఏ త్రోవ తెలుసు అంటే, భూమి మీద గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తే ఏ దేశానికైనా వెళ్ళొచ్చు ఇప్పుడు మనం. ఊరికి పోవు త్రోవ ఎవరికి తెలియదండి? సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. చదువు రాని వాళ్ళు కూడా అడిగి మరీ వెళ్ళే అవకాశాలు రోజులు ఇవి. ఇది ఏ కాలంలో రాసినా ఈ కాలానికి ఒకసారి ఆలోచిస్తే, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారు ఉన్నారా అంటే ఉన్నారు. ఎవరు? మన క్రైస్తవులే. ముందుగా ఊరికి పోవు త్రోవ తెలియదా అంటే తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు నిజంగా వెళ్తున్నారా? అది క్వశ్చన్ మార్కే. తెలియని వారు ఎలాగూ వెళ్తున్నారు తెలియకుండానే. మళ్ళీ తెలిసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఊరికి పోయే త్రోవ తెలియక ఎరుగని వారై బుద్ధిహీనులు. చదవండి అమ్మా. ఎవరు? బుద్ధిహీనులు. అందరూ కాదండి ఇక్కడ, అందరూ కాదు. బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుతున్నారు అంతా. దేనికి ఆయాసము? పరిగెత్తడానికి కాదు, ఊరికి పోవాలి. బుద్ధిహీనులు ఆ ఊరు కాకుండా ఇంకో ఊరికి పోతారట. ఎవరు ఈ బుద్ధిహీనులు? బుద్ధి లేని వాళ్ళు. ఎవరు బుద్ధి లేని వాళ్ళు? నిజమైన వాక్యం తెలియని వాళ్ళే బుద్ధిహీనులు. బైబిల్ గ్రంథం అండి ఇది, అందరికీ కాదు. ఫస్ట్ మనకు ఆపాదించుకుందాం. ఎవరు బుద్ధిహీనులు? ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం అనుకుందామా? వాక్యం అనుకుందామా? లేదా వాక్యంలో ఉన్నటువంటి ఆంతర్యం అనుకుందామా? ఒకసారి ఆలోచిస్తే బుద్ధిహీనులకు నిజంగా త్రోవ తెలియదంట. ఊరికి ఎలా పోవాలో తెలియదంట. అందుకే ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, అన్నీ చేస్తారు. త్రోవ తెలియనట్టు వాళ్ళు ప్రయాసపడతారు. ప్రయాసము. భక్తులు అంటున్నాడండి, ప్రయాసమే. బుద్ధిహీనులు ఏం చేసినా ప్రయాసమే. మరి బుద్ధి కలిగిన వాళ్ళు చేసేది ఏంటి? ప్రయాసపడినను వారు త్రోవను ఎరిగిన వారు ఖచ్చితంగా తెలిసిన చోటుకి వెళ్తారు. వెళ్ళవలసిన చోటు వాళ్ళకి తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలిస్తే ఖచ్చితంగా ఆ ప్లేస్కే వెళ్ళాలని నేను అనుకుంటాను. తెలియకపోతే ఎక్కడికి వెళ్తానండి? వెళ్ళే అవకాశమే లేదు. నేను ఎక్కడికి పోవాలనో నాకు తెలిసినలా నా దేశానికి వెళ్ళుదును. భక్తులు అంటారు, బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. నేను ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే నేను వెళ్తాను. మళ్ళీ బుద్ధిహీనులకు తెలుసా? తెలియదు. అందుకే వారు ప్రయాసపడతారు. ప్రయాస. ఇది రాసింది ప్రసంగ గ్రంథకర్త అయితే యేసుక్రీస్తు వారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా. ఈ రెండో ఒకటే కదా ప్రయాసం అంటే. మనం అనుకుంటాము ప్రయాసపడి భారం మోసుకుని జనాలు నా యొద్దకు రండి మీకు విశ్రాంతి అంటే, ఊరిదేవుడా, ఇప్పుడున్న వాళ్ళు ప్రయాసం అంటే నాకు డబ్బు కష్టము, ఆరోగ్యం లేదు, అది లేదు, ఇది లేదు అంటే ప్రయాసం. ఇదంతా నా ప్రయాసము. చర్చికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? అన్నీ తీర్చేస్తాడు. వీళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? బుద్ధి లేని వాళ్ళే. వీళ్ళ గురించే మాట అన్నమాట. బుద్ధిహీనులు తమ ప్రయాసము. దేనికి ప్రయాసము? సంపాదన. మరి తిరిగి ఇక్కడున్న వాటి కోసం ప్రయాసపడతారు. ఈ ప్రయాసము వ్యర్థమే. మళ్ళీ ఏది వ్యర్థం కాదు? పరలోకము అనే ఊరికి వెళ్తే ఆ ప్రయత్నం నువ్వు చేస్తావే బుద్ధి కలిగిన వాళ్ళుగా, అదండి నిజమైన ప్రయాసము. ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి? తరతరములకు మాకు నివాస స్థలం నీవే అన్నాడే భక్తుడు. ఆ నివాస స్థలం వెళ్ళడానికి ప్రయాసపడాలి. ఊరికే ఇక్కడ ఉండి ఇక్కడే తిరిగి ఇక్కడే చేసి ఏవేవో చేసుకుంటూ మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి అని అనుకుంటామే కానీ వాక్యము తెలియక, నిజమైన వాక్యం తెలియక వాళ్ళు ఉంటారు. కానీ మనం అలా ఉండకూడదండి. తెలిసిన తర్వాత మార్పు రావాలి. మార్పు రావాలని ఈ ప్రసంగాలు, మార్పులోకి మనం రావాలని ఇవన్నీ. క్రైస్ట్ చర్చ్
అంత ఆషామాషి కాదండి వాక్యాన్ని అంగీకరించడం. ఎవరు అంగీకరించరండి. ఒకసారి బయట చూడండి, ఎవరు అంగీకరించరు అంత ఈజీగా వాక్యాన్ని. ఎందుకో అర్థం కాదు. ఎందుకు తెలుసా? బుద్ధిహీనులు. బుద్ధిహీనులే వాక్యాన్ని అంగీకరించరు. బుద్ధి కలిగిన వాళ్ళు అంగీకరిస్తారు. మనం అలా ఉండకూడదండి. మనం బుద్ధి కలిగిన వారిగా ఉండి వాక్యాన్ని అంగీకరించి మన ప్రయాసము పరలోకానికి వెళ్ళే స్థలమే అని ఆలోచించాలి. మన స్థలం ఏది? పరలోకం. పరలోకమే మన స్థలం అయితే మన ఊరు ఏది? పరలోకం. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామా? ముందుగా వెళ్ళము కానీ రెండవ రాకడలో వెళ్ళగలం. అయితే మొత్తానికైతే వెళ్తాం. ఇప్పుడు చనిపోయినా రెండవ రాకడలో ఎత్తబడినా మన నివాస స్థలము పరలోక రాజ్యం. అంతేనండి. వేరే ఆప్షన్ ఉండకూడదు మనకు. రెండు దారులు పెట్టుకోకూడదు మనము. అయితే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నులివెచ్చగా ఉండకూడదు మనం. ఏదో ఒకటి చెయ్యి. దేనికి ఒకదానికి నువ్వు ఒక ఏమంటారు స్టిక్ ఆన్ అవ్వాలి. అప్పుడే మనము ఒక దేశానికి వెళ్తాం. చూద్దామండి ఇంకా చాలా విషయాలు మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. మన స్థలం ఇది కాదని తెలుసు. మరి మన స్థలానికి మనము వెళ్ళడానికి మనం ఏం చేయాలి? ఎవరిని మనం మాదిరిగా పెట్టుకోవాలి? ఎవరెవరు ఏం మాట్లాడారు? ఆ స్థలానికి వెళ్ళిన వారు ఎవరున్నారు? ఏ స్థలానికి? దేవుడున్న స్థలానికి వెళ్ళడానికి ఎవరైనా భక్తులు ప్రయత్నించారా? ప్రయత్నించారు. మరణించే ముందు వాళ్ళు ఏమైనా చెప్పారా? చెప్పారు. ఒకసారి మనం ఆలోచిస్తే భూమి మీద ఉన్న మనం ఎక్కడికి వెళ్తామో తెలుసు కాబట్టి శాశ్వతం కానీ ఈ లోకము మనకు అశాశ్వతము అని మనం తెలిసి శాశ్వతమైన లోకానికి వెళ్ళే ఒక ప్లేస్ ఉంది, స్థలం ఉంది అని ఒక భక్తుడు అంటున్నాడు. చూద్దాం ఒకసారి. యాకోబు గారు అంటున్నాడు, ఆది కాండము 49:28 నుంచి ఒకసారి మనం ప్రారంభం నుంచి చూస్తే, ఆది కాండము 49వ అధ్యాయము 28 నుంచి అలాగా చదువుకుంటూ వెళ్తే చివర్లో ఉంటది. చివర్లో ఒకసారి 33వ వచనం చదవండి. యాకోబు అంటున్నాడు, ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? అన్ని చెప్తున్నాడు. భూభాగాలను పంచడం, అది అండి తీసుకొని అంతా చేసిన తర్వాత భూభాగాల గురించి చెప్తూ, అంటే మీరు ఎలాగో ఈ దేశంలో ఉన్నారు, తప్పదు కదా, మనం బ్రతికున్న మనకు ఈ భూభాగం అవసరమే జీవించడానికి. ఎందుకంటే వాళ్ళంతా శ్రమ అంతా దేనికోసము? ఆ దేశాన్ని వెళ్ళడానికే కదా. వెళ్తారు మీరు, ఓకే, ఆ భూభాగంలోకి వెళ్తారు, అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చనిపోతున్నాను. నేను ఒక మర్మం చెప్తున్నా, ఇప్పుడు మీరు వినాలి. ఏమని? ఇప్పుడు చదవమ్మా. ఆ, అమ్మా, అమ్మా. నా స్వజనుల యొద్దకు చేర్చబడెను. ప్రాణము విడిచి ఎక్కడికి చేర్చబడ్డాడు? స్వజనుల యొద్దకు. జనులు రెండు రకాలు. స్వజనులు అంటే సొంతవారు. సొంత వారి దగ్గరకు చేర్చబడ్డాడంట. మనం ఏదైనా ఊరికి వెళ్తామండి, మన ఇంటికి వెళ్తామా వేరే వాళ్ళ ఇంటికి వెళ్తామా? ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తాం, మ్యారేజ్కో లేకుంటే ఫంక్షన్కో లేకుంటే బంధువుల ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్తామండి. మనం మన ఇంటికి వెళ్తాం. ఎందుకు? అక్కడ మనవారు ఉన్నారు కాబట్టి వెళ్తాం. వేరే వాళ్ళ ఇంటికి మనం ఎందుకు వెళ్తామండి? భక్తులు అంటున్న మాట ఏంటి అంటే, నా స్వజనులు ఒక దగ్గర ఉన్నారు, నేను అక్కడికి చేర్చబడుతున్నాను, చేరుతాను అంటున్నాడు. అది గ్యారెంటీ ఆయన చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అతని భక్తి అతనికి తెలుసు. స్వజనులు అంటే ఎవరు? ముందు చనిపోయిన వారు, ముందు తరాలలో చనిపోయిన భక్తులే అతని స్వజనులు. ఇంత మంచి విషయం అండి. యాకోబు భక్తుడు అంటున్నాడు, నేను మరణిస్తాను, మరణించిన తర్వాత ఒక దగ్గరికి వెళ్తాను. ఒక ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్ ఏంటి? నా స్వజనులు ఉండే స్థలం. మన వాళ్ళు మన స్థలంలో ఉంటారు, వేరే స్థలంలో ఉండరు. మన వాళ్ళు మన ఇంట్లో ఉంటారు కానీ వేరే ఇంట్లో ఎందుకు ఉంటారండి? అవకాశమే లేదు. స్వజనులు అంటే ముందు తరాలలో మరణించిన వారు. ఎవరికంటే ముందు? యాకోబు గారి కంటే ముందు మరణించిన వారే తన స్వజనులు అనుకుంటే, అంతకుముందు ఎంతమంది మరణించినా కూడాను భక్తులైన వారికి మాత్రమే దీన్ని ఆపాదించాలి, అందరికీ కాదండి. నీతిమంతులకు, భక్తులకు, దేవుని కోసం బ్రతికిన వారికి ఆపాదించుకోవాలి. ఇప్పటికీ భవిష్యత్తులో చనిపోయిన వారికి కూడా. అందరూ వెళ్ళారా స్వజనుల యొద్దకు? అందరి వాక్యం రాయించారా ఏమైనా? అందరి చేత రాయించలేదండి దేవుడు. కేవలం భూమి మీద నివసించిన కొంతమంది నీతిమంతులతో రాయించుతున్నాడు. అంటే వారు చెప్తే నిజమా? నిజమే. మళ్ళీ అందరూ ఎందుకు రాయలేదు అంటే వాళ్ళకి తెలుసు. ప్రతిసారి రాయిస్తే ఏమవుతుంది? ఇంత పెద్ద బైబిల్ అవుతుంది. అప్పుడు భక్తులందరూ రాసుకుంటూ పోతే
బైబిల్ గ్రంథంలో ఉంది కదా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రాస్తే ఏం సరిపోదంట, ఈ భూలోకమే సరిపోదు. అందరూ నీతిగా బతికిన వాళ్ళందరూ వెళ్ళేది స్వజనుల యొద్దకు అని భక్తుడు అంటున్నాడండి. నిజమేనండి. స్వజనులు ఉండే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి ఆయన వెళ్ళిపోయారు. మనము వెళ్ళాలి. అసలు అద్భుతమైన విషయం అండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు లాజరు, ధనవంతుడు ఉన్నారు. అసలు ఎంత ఒక మంచి విషయం ఉందంటే అక్కడ మనం ఒక ఉపమానంగా చెప్పుకుంటాం. ఇక్కడే ఉంది. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఒక స్థలంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు? ఇంకో స్థలంలో ఉన్నాడు. రెండు ఒకే దగ్గర ఉన్నప్పటికీ కానీ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి. స్థితి ఒకటి కాదు. ఇల్లు పక్కన పక్కనే ఉంటుంది. మన ఇల్లు వేరు, పక్కన వాళ్ళ ఇల్లు వేరు. మనం మన ఇంట్లోకి వెళ్ళాలి. వేరే ఇంట్లోకి వెళ్తే ఎలా? అక్కడికి వెళ్తే కూర్చుంటామా? మన వాళ్ళతో మాట్లాడతామా? నెమ్మదిగా ఉంటామా? ఉండలేము. ఎందుకు? అది మన ఇల్లు కాదు కదండి. మన ఇల్లు కాదని వేరే ఇంటికి వెళ్తే మనవారు ఉండరు. మన ఇంటికి వెళ్తే మనవారు ఉంటారు. ఇక్కడ నిజంగా ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో 2 ప్రదేశాలు ఉన్నాయి. అక్కడున్న 2 ప్రదేశాల్లో 2 వ్యక్తులు వెళ్ళారు. వాళ్ళు ఇస్తున్న మాట ఏంటంటే, ఒకరు వేదన పడుచున్నాడు, ఇంకొకడేమో నెమ్మది పొందుతున్నాడు. 2 స్థలాలు. నెమ్మది పొందిన స్థలంలో ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళాడు లాజరు? అబ్రహాము రొమ్మున ఆనుకొని సేద తీరుతున్నాడు. అబ్రహాముడు ఎక్కడున్నారు ఇప్పుడు? పరదేశిలో ఉన్నాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి. ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాడు? బైబిల్లో లేదా? ఉంది. మరి దరిద్రుడు వెళ్ళిన ప్లేస్ ఏమో, అంటే లాజరు వెళ్ళిన ప్లేస్ ఏమో నెమ్మది గల దేశానికి, ఒక దేశానికి వెళ్ళాడు, స్థలానికి వెళ్ళాడు. మరి ధనవంతుడు జరగలేదు. అది మన స్థలం ఏది? క్వశ్చన్ మార్క్ మనకందరికీ. వాక్యం చదువుతున్న నాకు, వింటున్న మనకు అందరికీ ఏంటి అంటే, నేను ఏ స్థలానికి వెళ్ళాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏం చేయాలి? ఏది నా స్థలం? ఎవరు నా వారు? నా వారు నా భార్య కాదండి, నా పిల్లలు కాదు నా వారు. ఈ భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన ఒక శారీరక సంబంధులంతే. వారు నా వారా? ఇక్కడ చెప్పొచ్చు నా వారే అని. చనిపోయిన తర్వాత వారు నా వారు కాదు. వదిలిపెట్టిపోవాలి. నేనైనా ఎవరైనా వదిలిపెట్టిపోవాల్సిందే. ఇంత మంచి విషయాన్ని మనము ఉపమానంగా నేర్చుకున్నాం అంతే. ఏదో చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి మాత్రమే మనము ఉపయోగించవచ్చు. కానీ ఎప్పటికప్పుడు వాక్యాన్ని మనం అప్డేట్ చేసుకుంటే 2 స్థలాలు ఉన్నాయి, ఒక స్థలానికి వెళ్తాం మనము. ఒకే స్థలానికి వెళ్ళగలం, 2 స్థలాలకు వెళ్ళలేం మనం. ఆ స్థలంలో ఎవరుంటారు అంటే నీతిమంతులు ఉంటే నువ్వు సేఫ్. ధనవంతులు అన్నోడు ఉంటే అక్కడ ఏముంటది? ఏమీ లేదు. ఏడుపు, పండ్లు కొరుకుట. ఏడుస్తూ ఉంటావు, కాలుతూ ఉంటావు. బాధ తెలుసు. బైబిల్లో లేదే పదము? మన క్రైస్తవులందరికీ తెలుసు. కానీ ఎందుకో మనకు బాధ అంటే ఇష్టం. ఎందుకంటే ఇక్కడ సుఖపడతాం కదా. ఇక్కడంతా సుఖం కోసం వెంపర్లాడతాం, అక్కడ వెళ్ళి బాధపడతాం. సుఖం కోసం వెంపర్లాడే మనము బాధ ఉండని తెలిసి కూడా ఎందుకు ఆలోచించట్లేదు? బుద్ధిహీనులు. ప్రయాసపడుతున్నారు. త్రోవ తెలియదు. ఊరికి పోయే త్రోవ తెలియదు. ఇదే త్రోవ అని దేవుడు రాయించాడు. ఇరుకు మార్గమే, రండి, వినండి, వాక్యం నేర్చుకోండి అని కొన్ని సంవత్సరాలుగా వాక్యం ప్రకటిస్తుంటే, లేదండి మా త్రోవ ఇది కాదు, నేను ఇంకో త్రోవకి వెళ్తా, నాకు ఇలాంటి వాక్యం నచ్చదు, నేను ఇలా వినను, నాకేదో 4 పాటలు పాడి ఏదో 10 నిమిషాలు దావీదు గురించి ఏమంటారు, అభివృద్ధి గురించి బాగుంటే చాలు అని ప్రార్థన చేసి పంపిస్తే చాలు, నాకేమొద్దు ఇంకా. ఇలా ఆలోచిస్తున్నారండి అందరూ. త్రోవ తెలుసా? తెలియదు. త్రోవ తెలిస్తే ఈ లాజరులా మనం వెళ్ళాల్సి వస్తుంది. నిజమండి. యాకోబు అన్నాడు. యాకోబుతో పాటు ఇంకోరు ఏమన్నారు చూద్దాం ఒకసారి. అదే ఆదికాండము 25వ అధ్యాయం 8వ వచనంలో చూడండి ఒకసారి. యాకోబు గారు అన్నారు, నేను చనిపోయిన తర్వాత నా స్వజనుల యొద్దకు చేర్చబడుదును, పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని అనుకుంటే అబ్రహాం అంటున్నాడు. చూడండి ఒకసారి. అబ్రహాము గారు 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను ఉందండి అక్కడ. అబ్రహాము గారు ఏమయ్యారు? చనిపోయారు. ఎవరు బ్రతికున్నారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా? భవిష్యత్తులో కూడా
అబ్రహాము గారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారు? పితరుల దగ్గరికే. అబ్రహాము గారి తర్వాత యాకోబా, ముందే అబ్రహాము గారా? ముందే కదా. అబ్రహాము గారు చనిపోయి పితరులు అంటే ఆది మానవుడైనటువంటి మనిషి నుంచి, ఆదిలో దేవుని ద్వారా సృజించబడినటువంటి ఆదాము నుంచి మొదలుకొని హేబేలు అందరూ అందరూ ఇప్పటి వరకు పేర్లు. ఇప్పుడు బైబిల్ గ్రంథం అనేది మొదటి శతాబ్దంలో ఎండ్ అయిందండి. మిగతా వాళ్ళ పేర్లు ఎట్లా రాయిస్తారు చెప్పండి? పేర్లు చెప్పే అవకాశం ఉంటుందా? ఉండదు. చాలా మంది భక్తులు చనిపోతున్నారు ఇప్పుడు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి, బైబిల్ గ్రంథంలో లేవు ఇప్పుడు. బైబిల్ గ్రంథంలో ఉన్నవారు మనకు పితరులు. వారి గురించి ఆలోచిస్తే మనం ఖచ్చితంగా వారి దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళాలి మనం. అబ్రహాము గారు అంటున్నాడు, నేను నా పితరుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వింటున్నారు కదా మీరు, చదువుతున్నారు కదా బైబిల్ గ్రంథాన్ని. ఆనాటి నుంచి ఈనాటి వరకు భవిష్యత్తులో వింటారా? వింటారు. చదువుతారా? చదువుతారు. ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. పాటిస్తారా? లేదు. దేవుడు బాధపడుతున్నాడండి, కన్నీరు విడుస్తున్నాడు. ఏమని? ఇంత వాక్యాన్ని నేను ఇచ్చానే నా క్రైస్తవుల కోసము, లేదా ప్రపంచానికి, అందరికీ తెలిసి కూడా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? బుద్ధిహీనులు, వాక్యం తెలియని వాళ్ళు. అబ్రహాం గారు ఎక్కడున్నాడు అండి? యాకోబు గారు ఎక్కడికి వెళ్ళారండి? ఇస్సాకు కూడా అంటారు తర్వాత అలాగనే. ఇస్సాకు అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? పితరుల దగ్గరకు. వారందరూ అక్కడ బాగా హ్యాపీగా నెమ్మది పొందుతుంటే ధనవంతుడు ఎక్కడో ఉన్నాడు, అడుగుతున్నాడు, మా వాళ్ళు ఉన్నారు, ఒకసారి పంపించండి, వాళ్ళకు మారుతారేమో అని. వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు లేదు. మారే అవకాశం ఉంది. ఎక్కడ ఉన్న వాళ్ళు ఉంది, మనమే వాళ్ళు. ఆ ధనవంతుడు మన కోసం చెప్తున్నాడు. నా వారు అంటే ఎవరు? వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు. ఒకసారి నా వారిని తీసేసి పంపేయండి ఒకసారి, భూమి మీద ఇట్లా నాలాగా చాలా మంది బతుకుతున్నారు, వారి కోసం పంపేయండి అని అనుకుంటే మన కోసమే. మన కోసం వస్తారా? రారు. ఉన్న వాళ్ళు చెప్తేనే మనం వినాలి. వాక్యాన్ని నేను ప్రకటించినా, ఎవరు ఏ మూలన ప్రకటించినా సత్యవాక్యాన్ని మనం పాటిస్తేనే ఆ ప్లేస్కి వెళ్తాము. ఊరికే వెళ్ళమండి. వెళ్తామా? వెళ్ళలేం. మన స్థలం పరలోకం, మన రాజ్యం పరలోకం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉన్నది. పౌరస్థితి, సిటిజన్షిప్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఒకప్పుడు యేసుక్రీస్తు వారి కాలంలో రోమా పౌరసత్వం అంటే గ్రేట్. అసలు రోమీలు అనగానే పవర్ఫుల్, అలాంటి రాజ్యం అది. తర్వాత గ్రీకులు, గ్రీస్ అంటారు. ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఏమంటారంటే గ్రేట్గా ఫీల్ అవుతారు, అమెరికాలో మేమున్నాం, మాకు అమెరికా పౌరసత్వం ఉంది అని. బ్రిటన్లో ఉన్న వాళ్ళు కూడా గ్రేట్గా ఫీల్ అవుతారు, పౌరసత్వం ఉందంటే అక్కడ వాళ్ళకి. బా, మనం అనుకుంటాము అమెరికా ఒక్కసారైనా వెళ్ళాలా, ఊరికే వెళ్ళేస్తే చాలు. మళ్ళీ అక్కడున్న వాళ్ళు నేను అమెరికాలో ఉన్నాను, నాకు పౌరసత్వం ఉంది ఇక్కడ అంటారు. ఎంత గ్రేట్గా చెప్పుకుంటామండి భూమి మీద ఉన్న వాళ్ళు అంటారు పౌరసత్వం. మరి బైబిల్ అది ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి అది. ఇక్కడున్న వరకు నువ్వు ఎక్కడున్నా నీ పౌరసత్వం మంచిదే, కానీ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో భక్తుడు అంటాడు. చూడండి ఒకసారి, ఫిలిప్పి 3:20, ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు 3:20 చూడండి ఒకసారి. మన పౌరస్థితి ఎక్కడుంది అంటున్నాడు ఒకసారి భక్తుడు అక్కడ. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం కనిపెట్టుకొని ఉన్నట్టు చెప్పండి? క్రైస్తవుల కోసమేనా? ప్రపంచ మానవాళి కోసం మారుతారు. ఇంకా వాక్యం ప్రకటించబడుతుంది, వింటున్నారు, వినే వాళ్ళు మారుతున్నారు, మారిన వాళ్ళు మళ్ళీ తిరిగి పడిపోతున్నారు, మరలు లేస్తున్నారు. ఇలా ఎప్పటిదాకా రెండవ రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది. అప్పటిదాకా దేవుడు వెయిట్ చేస్తూనే ఉంటాడు, నిరీక్షిస్తూనే ఉంటాడు. దేనికోసం? మనం ఆ పౌరస్థితి కోసం పోరాడుతున్నామా లేదా? ప్రయత్నిస్తున్నామా లేదా? జీవిస్తున్నామా లేదా? ఆలోచిస్తున్నామా లేదా? ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి వారం జీవించినంతకాలం మన పౌరస్థితి ఇక్కడ లేదు 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 అని మనం బ్రతకాలి. నేను ఇక్కడ ఉండనండి, నేను ఏం చేసినా కానీ దేవుని కోసం వెళ్ళాలి, దేవుని కోసం చేయాలి, దేవుని దగ్గరకు వెళ్ళే పనులే చేయాలి అని చాలామంది ఆలోచిస్తున్నారండి. చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో మనం ఉన్నామని సంతోషిస్తున్నాను. నిజంగా మనం ఉన్నామని చాలా ఆనందపడుతున్నాను. ఈ విశ్వాసాన్ని అలాగే కొనసాగించుకోవాలి మనం. ఎప్పటి వరకు?
మరణము వచ్చే వరకు, మనం మరణించేంత వరకు మనము ఆ విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. మన దేశం ఇది కాదు కదండి. పౌరస్థితి అనేది ఏంటి అంటే, బ్రతికుండగా ఇక్కడ ఉంటే చనిపోయిన తర్వాత ఒక స్థితి వస్తుంది మనకి. దాని గురించి మాట్లాడుతున్న మాట ఇది భక్తుడు. ఇక్కడ ఉన్నప్పుడు కాదు ఇది. ఒకవేళ ఇక్కడ మీరు ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఇక్కడ అంటున్నది ఎవరు? పౌలు గారే. పౌలు గారే పౌరస్థితి ఎక్కడుందండి? రోమీయుడు. బా గ్రేట్ అసలు. 2, 3 రకాల ఆయనకున్నాయి పౌరస్థితులు. అంతకన్నా గ్రేట్ ఎవరైనా ఉన్నారా? ఆయనే అంటున్నాడు. మీరు అనుకోవచ్చు, రోమీయుడైన నన్ను, లేదా యూదులైన మీరు, లేదా చాలా మంది ఉన్నారే ఇక్కడ, మా పౌరస్థితి గొప్పది అని అనుకుంటున్నారే. పిచ్చోళ్ళారా, ఇది కాదు మీ పౌరస్థితి, పరలోకమందున్నదని నేనే అంటున్నాను, మీరెంత అంటున్నాడు. పరలోకంలో ఉన్న పౌరస్థితి కోసం మీరు పోరాడండి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఇప్పుడు మేము డైరెక్ట్ గా మాట్లాడుకుంటున్నాం. మన పౌరస్థితి పరలోకం అండి. దానికోసం మనం పోరాడదాం. పౌరస్థితి అంటే పౌరులు ఉండే ప్లేస్ అది. పౌరులు అంటే సిటిజన్స్, వ్యక్తులు ఉండే ప్లేస్ అది. ఎవరున్నారు? మన పితరులు. వారు మన వారండి. మన వారు. రేషన్ కార్డులో లిస్ట్ ఉంటుంది. నేను, నా భార్య, నా పిల్లలు. రేషన్ కార్డులో ఎవరుంటారు? నా కుటుంబం ఉంటుంది. వేరే వాళ్ళు ఉండే ఛాన్స్ ఉందా? లేదు. నా రేషన్ కార్డు లిస్టులో నేను ఉంటాను, నా ఫ్యామిలీ ఉంటుంది. మరి పరలోకం అనే ఒక కార్డు లిస్టులో ఎవరు ఉండాలా? మనం ఉండాలి. రేషన్ కార్డు లిస్టులో ఇక్కడ ఉన్నా కానీ ఏం నష్టం లేదు. మహా అంటే మనిషికి 5 కేజీలు బియ్యం వేస్తారు. కేజీ బ్యాళ్ళు, కేజీనే, కేజీ చక్కెర, 5 కేజీలు బియ్యం, స్టోర్ బియ్యం. ఎవరైనా తింటున్నారా ఇప్పుడు? దాదాపుగా రేషన్ కార్డు కోసం క్యూలో ఉంటాం, ప్రయాసపడతాం, సంతోషపడతాం కార్డు వచ్చిందని. కానీ మరి పరలోకంలో సిటిజన్షిప్ కార్డు రావాలంటే అంత ఈజీనా? కాదు కదండి. చాలా కష్టమండి. ఇరుకు మార్గం. గట్టిగా పట్టుకోవాలి. కష్టమైన నడవాలి. నడవలేం, కూర్చోలేం, నిలబడలేం, పడుకోలేం. అదే జరుగుతుంది మళ్ళీ నిజమైన నీతివంతులకి. ఒక్కోసారి నిద్ర ఉండదు, బాధలు, కష్టాలు, అనారోగ్యం సరిగ్గా ఉండదు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఇరుకు మార్గం అంటే మనం అనుకుంటాం పోయేది వచ్చేది అనుకుంటాం. కాదండి. జీవించే ఆ జీవితం ఉందే, అదే మార్గం, ఇరుకు మార్గం. ఆ జీవించే ప్రాసెస్లో మనం ఎదుర్కొంటామే కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, మన వాళ్ళతో పడే మాటలు కానీ. ఇది ఇరుకు మార్గం అంటే. పోరాడాలి మనం. ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. ఏ స్థితి వస్తుంది మనకు? సిటిజన్షిప్ వస్తుంది. ఎక్కడ? పరలోకంలో. దానికోసం అండి భక్తులు మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ ఉన్న మాటలు కాదవి. మన స్థితి పరలోకం అయితే మన వారందరూ పరలోకంలో ఉన్నారా అంటే పరలోకంలో కాదు, ఉంటారు భవిష్యత్తులో. ఇప్పుడున్నారని చెప్పట్లేదండి వాక్యం. పరలోకంలో కేవలం 2 ఉన్నారు ఇప్పుడు. వేదన స్థలము, తర్వాత నెమ్మది పొందే స్థలంలో మన వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ క్లియర్గా నా స్వజనుల యొద్దకు అంటే, స్వజనులు ఎక్కడున్నారు? యాకోబు, ఇస్సాకు, అబ్రహాము గారు ఎక్కడున్నారంటే లాజరు సందర్భం మనకి నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్తాం? ముందుగా చనిపోతే ఆ నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి ముందుగా. తర్వాత పరలోక స్థితి, పౌరస్థితి, సిటిజన్షిప్. మన ప్రయాసం దానికోసం పడాలండి. నిజమండి, బైబిల్ గ్రంథంలో ఎంత మంచి విషయాలు ఉన్నాయండి. ఇది ఒక పాఠంగా నేర్చుకుంటున్నాం. పాఠంగా నేర్చుకుంటేనే ఇంత బాగుంది. ఊరికే చదివితే అర్థం కాదు. వాక్యానికి పరలోకం గురించి, అక్కడుండే మనుషుల గురించి, నెమ్మది స్థలం గురించి, అక్కడున్న మనుషుల గురించి, వేదనకరమైన స్థలం ఒకటి ఉంది, అక్కడున్న మనుషుల గురించి, ఇవన్నీ లింక్ చేస్తే నిజంగా ఒక స్థలానికి వెళ్ళడానికి ఏమి చేయాలో ఆలోచిస్తామండి. ఊరికే చదువుకుంటూ పోతే ఇవన్నీ ఒక దగ్గర ఉంటాయి వాక్యాలు? ఉండవు. ఒక దగ్గర ఉండవు కదండి. ఒకసారి మనం కీర్తనల గ్రంథం చదువుతాము, హెబ్రీ ఎక్కడో ఉంటుంది. ఏమర్థం అవుతుంది మనకు? ఒక్కసారి వాక్యాన్ని మనం అన్నిటికీ మ్యాచ్ చేయాలి. షర్టు కుట్టించుకుంటామండి. ఎలా ఈ కటింగ్ ఎలా వస్తుంది? రకరకాల కటింగ్ ఉంటుంది. అన్ని అటాచ్ చేస్తే ఒక షర్ట్ అవుతుంది. అలా వాక్యాన్ని మనము విభజించుకొని ఒకసారి కలుపుకొని ఆలోచిస్తే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి. అది మన పౌరస్థితి, అది మన ఊరు, వాళ్ళు మన వారు. ఇంకో విషయం ఉందండి, అద్భుతమైన విషయం. నేను ఒకసారి ఆలోచించాను. అన్నగారు నేను చెప్పిన తర్వాత మంచి పాఠం ఆలోచించానన్నా.
ఇది బాగుంటుంది చెప్పండి అని అంటే చాలా ఆలోచించాను. నిజంగా మన పౌరస్థితి కోసం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడికి ఒకవేళ అనుకుంటే మన వారు పరలోకంలోకి ఒకవేళ ఉండగలిగితే మనం అక్కడికి వెళ్తే, లేదా నెమ్మది స్థలంలో వాళ్ళు ఉంటే మనం అక్కడికి వెళ్తే, మన ఊరు అది మన వాళ్ళు అదైతే ఏం చేయాలి అసలు యాక్చువల్గా? ఉన్నారని తెలుసు, ఎలా వెళ్ళాలి అక్కడికి? అక్కడికి వెళ్ళే మార్గం ఏది? ఆ మార్గం ఏది అంటే సంఘము. నేనే మార్గం అంటే యేసుక్రీస్తు ద్వారా మనం ఇక్కడ చేర్చబడ్డాం. చేర్చబడ్డ మనం ఏం చేయాలి? సంఘంలో అంటుకట్టబడాలి. దేవుని వాక్యాన్ని ప్రతిదినము వినాలి, చదవాలి, నేర్చుకోవాలి. లేదా అవకాశం లేకుంటే మనకు బోధించే వాళ్ళ దగ్గర మాట్లాడుచు వారితో అంటకట్టబడాలి. ఊరికే వారమంతా ఖాళీగా ఉండి ఆదివారం మాత్రమే సురేష్ అన్నతో మాట్లాడి ఏం లాభం అండి? రోజంతా తిరుగుతాం మనము. చర్చి పాస్టర్‌తో వారానికి ఒకసారి కలుస్తాం. వందనాలు అయిపోయింది ఇంగ. వారమంతా నీ పరిస్థితి ఏంటి? సంఘం గురించి ఆలోచిస్తున్నావా? సంఘంలో ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నావా? సంఘానికి ఏం కావాలో ఆలోచిస్తున్నావా? అసలు సంఘానికి ఎలా వెళ్ళాలో ఆలోచిస్తున్నావా? సేవకుని గురించి ఆలోచిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న భక్తుల గురించి ఆలోచిస్తున్నావా? వారితో ఏమైనా మాట్లాడుతున్నావా? దేవుని వాక్యం గురించి కానీ, దేవుని క్రియల గురించి కానీ, దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నారు? నేను ఎలా బ్రతకాలి? నాలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఇది అర్థం కాలేదు, ఇది ఎలా ఉంది, అది అలా ఉందని ఏమైనా మాట్లాడుకుంటున్నామా? ఏమీ లేదు. ఏమీ లేకపోతే పౌరలోక స్థితి ఎలా వస్తుందండి మనకు? రాదు. అంత ఈజీగా రాదు. నువ్వు అప్లై చేసుకుంటే రాదు. ప్రాసెస్ ఉంటుంది. నువ్వు వీసా కార్డ్ అప్లై చేసుకోవాలి అమెరికాకి వెళ్ళాలంటే. నువ్వు వెళ్ళి అప్లై చేస్తే రాదు. ప్రాసెస్ ఉంటుంది, డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. నువ్వు వేరే ఊరికి వెళ్ళాలా, టికెట్ తీసుకోవాలి, టైం గ్యాప్ ఉంటుంది, జర్నీ చేయాలా. వెంటనే అనుకుంటే వెంటనే వెళ్ళలేవు. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే 10 మినిట్స్ పడుతుంది ప్రాసెస్. మరి పరలోకం వెళ్ళాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందండి? లేదంటారా చెప్పండి ఒకసారి? పెద్ద ప్రాసెసే ఉంది. అది మనము ప్రతిరోజు పాటించాలి. నిద్రపోయే ముందు, లేచిన తర్వాత. ఈ 2 విషయాలు మనం ముందు పెట్టుకొని ఆ దినమంతా ఎలా గడిచింది ఆలోచించాలండి. నేను ఇంటి నుంచి బయలుదేరాను. ఇంటికి వెళ్తానేదో తెలీదు. లాస్ట్ 2-3 నెలల కిందట అనుకుంటా బస్సు ప్రమాదం జరిగింది కదండి. 25 మంది దాకా చనిపోయారు. వారు ఇంటి నుంచే బయలుదేరారు వేరే ఇంటికి వెళ్ళడానికి. ఏ ఇంటికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు? బయలుదేరిన ఇంటికా, చేరవలసిన ఇంటికా? ఏ ఇంటికి పోలే. ఆ బస్సులో వాళ్ళు మాత్రమే అలా జరిగిందా? ఇంకెవరికి జరగట్లేదా ప్రపంచంలో? ఇక్కడున్న వాళ్ళు కూడా అంతే. అంతెందుకని ఇశ్రాయేలు 12 గోత్రికులు ఒక దేశం నుంచి ఒక దేశంకి వెళ్ళారు. ఏ దేశం నుంచి ఏ దేశంకి వెళ్ళారు? ఐగుప్తు నుంచి కనాను దేశానికి. ఐగుప్తులో వాళ్ళు ఏమన్నా నివాస స్థలము ఉందా వాళ్ళకి? శాశ్వతమా? కాదు. అలా అనుకునే వాళ్ళు కనానికి వెళ్ళారు అనుకోండి, ఆడే వాళ్ళు ఉన్నారా? వాళ్ళు అక్కడ కూడా లేరు కదా, చనిపోయారు వాళ్ళంతా. మరి ఎక్కడికి వెళ్ళారు? పని చేసింది ఒక దగ్గర, పుట్టింది ఒక దగ్గర, మార్గం వెళ్ళింది ఒక దగ్గర, చేరింది ఒక దగ్గర. ఇది మాది అనుకున్నారు, వాళ్ళు చనిపోయారు. ఎవరున్నారు ఈ లోకంలో శాశ్వతంగా? ఎవరు ఉంటారు? శాశ్వతం కానీ ఈ లోకంలో మనం ఉంటూ దేవుని కోసం మనం బ్రతుకుతున్నామని భ్రమలో ఉన్నాం మనము. భ్రమపడకూడదు, మనం భ్రమలో ఉండకూడదండి. వాస్తవంలో బ్రతకాలి, నిజంగా బ్రతకాలి, బ్రతుకుని నిజంగా బ్రతకగలగాలి. అప్పుడే ఆ పౌరస్థితి వస్తుంది మనకు. గృహము, నా ఇంటి నుంచి బయలుదేరాను, సంఘానికి వచ్చాను. సంఘంలో నేను నేర్చుకోవాలి. సంఘంలో చాలా విషయాలలో నాలో మార్పును నేను గమనించుకొని నేర్చుకున్న తర్వాత నేను మరణిస్తే పరలోక రాజ్యానికి వెళ్తాను. ఇది ప్రాసెస్. డైరెక్ట్గా వెళ్ళరు. అందుకే యేసుక్రీస్తు నా ద్వారా తప్ప, నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వెళ్తానని, నీతిమంతులే ప్రవేశించుట దుర్లభం అయితే అన్యులెక్కడ? దుర్లభం. నేను బాప్తిసం తీసుకొని ఇంట్లో ఉంటే వాక్యం వినుకోకుండా, ఏం పాటించుకోకుండా నాకు భక్తి ఉంది అనుకుంటే చాలా పొరపాటు. సంఘము, దేవుడు చెప్పాడు ముందే, సంఘమే. సంఘంలో మాత్రమే మనం ఉండాలి, సంఘంలో కట్టబడాలి. సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే మనం చేరే అవకాశం ఉంది, ఇంకెక్కడా లేదండి. అయితే అన్ని సంఘాలలో ఉన్న వాళ్ళందరూ చేర్చబడుతున్నారా? ఆలోచిద్దామండి. ఇవన్నీ నిజాలే. నేను కూడా, మీరు కూడా అందరూ ఆయా సంఘాలలో ఉన్నవారిని చూస్తున్నాం.
మనల్ని మనం కూడా చూస్తున్నాం. మనలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. నాలో ఉండొచ్చు, మీలో ఉండొచ్చు, అందరిలో ఉండొచ్చు. వాటిని సరిచేసేదే సంఘము. సరిచేసే సంఘానికి వెళ్తే మనం సరిచేయబడతాము. ఈ పౌరస్థితిని మనము తెచ్చుకుంటాం. అలా కాకుండా వేరే వేరే సంఘాలకెళ్ళి ఏదో వినిపోయాము, రూ. 10, వాక్యము కానుకిచ్చాము, లేదా బలారాన్ని తీసుకున్నాము, స్టైల్‌గా ఇన్షర్ట్ చేసుకొని కూర్చున్నాము, వచ్చినాము అంటే ఏం లాభం లేదు. ఏమి లాభం లేదండి. మనకే లాభం లేదు. ఇంక అన్యులకేం లాభం ఉంటది? ఏ లాభం లేదండి. ఆలోచిద్దామండి. భక్తులందరూ అంటున్న మాట, తరతరములకు నివాస స్థలం ఒకటుంది. అక్కడ నా జనులున్నారు. అక్కడికి వెళ్ళాలి మనం. అక్కడ మాత్రమే మన స్థలం ఉంది. మనమంతా ఎవరమండి? యాత్రికులము, పరదేశులము. బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి చివరగా రెండు వచనాలు చూసుకొని మనం ముగించుకుందాం. మనమందరం ఎవరమండి? యాత్రికులము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు 13 నుంచి 15 వరకు ఒకసారి చదువుకుంటూ వెళ్దామండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును. చూడండి, మనము అంటే అందరి కాకుండా నేను, మనందరము ఎవరమంట ఇక్కడ? భూమి మీద పరదేశులము. తర్వాత ఎవరు మనమంతా? యాత్రికులము. మనమందరం వచ్చామండి. ఎక్కడి నుంచి? పరలోక రాజ్యంలో దేవుడు అనుకొని భూమికి పునాది వేయకముందే మనము ఒక దగ్గర ఉన్నాము. ఆదాము ద్వారా మనము సృజించబడి ఇక్కడ దాకా వచ్చాం. యాత్ర చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ దాకా యాత్ర చేశామా? చేశాం. మళ్ళీ ఏం చేయాలా? యాత్ర. తర్వాత యాత్ర ఎక్కడికి? తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళకోకుంటే అది యాత్ర ఎలా అవుతుందండి? అవ్వదు. ఇక్కడ మనం పరదేశులము అంటే మన దేశానికి మనం రాలేదు అని అర్థం. బ్రతుకుతున్న మనము వాగ్దాన ఫలము అనుభవించకపోయినా ఈ దేశం నాది కాదు అన్నాడు భక్తుడు. మనం యాత్రికులం అని అనుకుంటే మనమందరము కూడా యాత్రికులమే. యాత్ర చేసి వచ్చాము. యాత్ర ద్వారానే వెళ్ళాలి. మోసుకుంటూ వెళ్ళి పడేస్తారు మట్టిలోకి. మోసుకుంటూ పోయి కాలబెట్టేస్తారు. మోసుకుంటూ పోయి ఏదో ఒకటి చేసేసి పడేస్తారు. ఏం చేశారు? యాత్ర. గర్భం నుంచి యాత్ర, జీవితం అంతా యాత్ర, చనిపోయిన తర్వాత యాత్ర, మరణించిన తర్వాత మహాయాత్ర. యాత్ర కాదు, అది యాతన. ఎవరికి? పౌరస్థితి లేని వారికి. పౌరస్థితి పరలోకమందున్నది. మరి ఇంకా ఎక్కడుంది? నరకంలో కూడా ఉంది. పౌరస్థితి ఎక్కడుంది? నరకంలో కూడా ఉంది. మన పౌరస్థితి అని పౌలు గారిని ఎవరిని కలుపుకుంటున్నాడు? నాయన, నాలాగా బ్రతకండి, నాలాగా ఆలోచించండి, వాక్యాన్ని నేర్చుకోండి, యేసుక్రీస్తు ద్వారా నేను మారాను, నా ద్వారా మీరు మారండి, అప్పుడు మనమందరము ఎక్కడికి వెళ్తాము అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉంది. అది మన పౌరస్థితి అని పౌలు గారు అన్నారు. అందరికీ కాదు అది. మన పౌరస్థితి అంటే తనతో కలుపుకున్న వాళ్ళు. ఎవరిని కలుపుకుంటాడు పౌలు గారు? అందరినీ కలుపుకుంటాడా? అవకాశం లేదు. తనతో ఎవరైతే కలుపుకోవడానికి అవకాశం ఉందో వారికి మాత్రమే పౌరస్థితి, అందరికీ కాదండి. దేవుని కోసం మీరు కష్టపడుతున్నావా? ఎంతో కొంత సహాయం చేస్తున్నారా? ఆలోచిస్తున్నారా? చాలామంది ఉన్నారండి. వారికందరికీ పౌరస్థితి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. దేవుడు ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు. కొంత సహాయం చేసినా ఎంతో గొప్పగా అనుకుంటాడు. నిజమండి. ఈరోజు ఈ క్రైస్ట్ చర్చ్లో ఇంత గొప్పగా లేఖన పరిశోధన జరుగుతోంది అంటే ఎంతోమంది వెనక సహాయం చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. వారి గురించి చెప్పి వాళ్ళని గొప్ప చేయడం అనేది వాళ్ళకి ఒక్కోసారి నచ్చదంట. నేను అన్నగారి ద్వారా విన్నాను. అన్నగారు నాతో ఎప్పుడు డైలీ ఒకసారి మాట్లాడతాడు అన్న నైట్కి. ఒక్కోసారి నేను కాల్ చేయడం మర్చిపోయినా అన్నగారు కాల్ చేసి ఏమన్నా తిన్నారా, ఏం చేస్తున్నారు, ఇట్లా మాట్లాడతాం. ఫలానా ఇట్లా, ఫలానా వ్యక్తి ఇట్లా ఇట్లా అన్నాడు, నాతో ఇలా సహాయం చేస్తానన్నాడు, కానీ చెప్పొద్దు అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి.